ఈ వీడియోలో మీ టైం వేస్ట్ చేయకుండా నేను యూజ్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటి, అలానే స్టాక్ ర్యాలీ అవ్వకముందు ఎలా ప్రిడిక్ట్ చేశానో అనేది సింపుల్గా చెప్తా. ఇంకా వీడియోలోకి వెళ్దాం. బీఎస్ఈలో 5000+ లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. 5000 స్టాక్స్ని ట్రాక్ చేసి అనలైజ్ చేయాలంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ వల్ల కాదు. సో నేను యూజ్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటంటే మెయిన్గా 52 వీక్ హై అండ్ వాల్యూమ్ బడ్జ్, ఐపీఓ స్టాక్స్ అండ్ స్ట్రాంగ్ రిజల్ట్స్. 52 వీక్ హై అండ్ స్ట్రాంగ్ రిజల్ట్స్ ది బెస్ట్ కాంబినేషన్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు కొన్ని స్టాక్స్ చూద్దాం. వేనం రెమెడీస్ వీక్లీ చార్ట్ చూస్తే 2020 నుండి మంచి ర్యాలీ అయ్యి ఆగస్ట్ 2021లో ఆల్ టైమ్ హై ఫామ్ చేసింది. అక్కడ నుండి మనం చూసుకున్నట్టయితే అరౌండ్ 70% డ్రాప్ అయ్యి సైడ్ వేస్ ఫామ్ చేసింది. ఫర్ ద ఫస్ట్ టైం నవంబర్ 2025న స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. కానీ ఇక్కడ నుండి ఎందుకు ర్యాలీ అయిందో చూద్దాం. క్వార్టర్లీ రిజల్ట్స్లో క్లియర్గా కనిపిస్తుంది. చార్ట్ చూస్తే 17th నవంబర్ 2025లో బ్రేక్అవుట్ చేసింది కదా. రిజల్ట్స్ నవంబర్ 10th రిలీజ్ అయ్యాయి. సెకండ్ క్వార్టర్లో మార్జిన్స్ 11% నుండి 16% జంప్ అయ్యాయి. అలానే ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ఎప్పుడూ లేనంతలాగా 31 crores డెలివరీ చేసాయి. సేల్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో 13.32% డెలివరీ చేసాయి. ఇంకపోతే ప్యాట్ ఎప్పుడూ లేనంతలాగా డెలివరీ చేసాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్లో చూస్తే డబుల్ ద ప్రాఫిట్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో చూస్తే 4 crores నుండి 20 crores జంప్ అయ్యాయి. మరి మీరు ఇంకొకటి గమనిస్తే నెక్స్ట్ 2 quarters కూడా మార్జిన్ 16% నుండి 21%, 21% నుండి 24% జంప్ అయ్యాయి. ప్యాటు కూడా సేమ్ 20 crores నుండి 26 crores, 26 crores నుండి 48 crores. మరి ఇంకెందుకు స్టాక్ కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. ఇదే రీజన్ వల్ల స్టాక్ చూసుకున్నట్టయితే బ్రేక్అవుట్ నుండి అరౌండ్ 213% ర్యాలీ అయింది. నెక్స్ట్ ఎంటీఓ టెక్నాలజీస్ వీక్లీ చార్ట్ చూస్తే ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి 52 వీక్ హై అలానే ఆల్ టైమ్ హై స్టాక్ బెస్ట్ రిటర్న్స్ ఇవ్వాలని లేదు. దీని వెనుక స్ట్రాంగ్ రీజన్ లేకపోతే మాత్రం సేమ్ ఇలానే ఫేక్ బ్రేక్అవుట్ చేసి కొన్ని ఇయర్స్ ఆర్ కొన్ని మంత్స్ సైడ్ వేస్లోనే ఉండిపోతాయి. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 2023 నుండి సైడ్ వేస్లోనే ఉండి నవంబర్ 2025లో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళి ఫ్యూ వీక్స్లోనే మళ్ళీ రీట్రేస్మెంట్ చేసి స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. దీని వెనక రీజన్ ఏంటో ఫస్ట్ చూద్దాం. 29 Jan 2026లో స్ట్రాంగ్ రిజల్ట్స్ డెలివరీ చేసే ప్యాట్ చూసుకున్నట్టయితే జూన్ 2023 నుండి సెప్టెంబర్ 2025 వరకు ఎప్పుడు కూడా డెలివరీ చేయలేనంతలాగా డిసెంబర్ 2025లో డెలివరీ చేసాయి 35 crores. అలానే ఓపీఎం చూసుకున్నట్టయితే సేమ్ ప్యాట్ లానే పాస్ట్ క్వార్టర్లో ఎప్పుడు కూడా డెలివరీ చేయలేనంతలాగా డిసెంబర్ 2025లో 23% డెలివరీ చేసాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా సేమ్ పాస్ట్ ఎప్పుడు కూడా డెలివరీ చేయలేనంతలాగా 64 crores డెలివరీ చేసాయి. సేల్స్ చూసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్లో 59%, అలానే క్వార్టర్ ఆన్ క్వార్టర్లో చూస్తే 104% డెలివరీ చేసాయి. ఇంత మంచి నెంబర్స్ డెలివరీ చేసినాక స్టాక్ ఎందుకు ర్యాలీ అవ్వదు? మరి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ కూడా మంచి నెంబర్స్ డెలివరీ చేస్తే మాత్రం స్టాక్ కూడా అలానే పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ వీక్లీ చార్ట్ చూస్తే పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి చూస్తే ఎప్పుడు కూడా 90 degrees ఆర్ స్ట్రాంగ్ ర్యాలీ కాలేదు. కానీ డిసెంబర్ 2024 నుండి అక్టోబర్ 2025 వరకు కన్సల్టేషన్లోనే ఉంది. అక్టోబర్ 18th బ్రేక్అవుట్ చేసింది కదా. దీని వెనుక రీజన్ ఏంటో చూద్దాం. Q2 రిజల్ట్స్ స్టేబుల్గానే ఉన్నాయి. కానీ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ చూస్తే మాత్రం మీకు స్క్రీన్పై కనిపిస్తున్నాయిగా. వీటిలో GNPA 1.83% ఉన్నది అంటే బ్యాంక్ సేఫ్ జోన్లోనే ఉన్నది అని అర్థం చేసుకోవచ్చు. అలానే కాసా 34% అంటే లో కాస్ట్ డిపాజిట్స్ పెరుగుతున్నాయి అంటే ఫ్యూచర్కి సపోర్ట్ దొరుకుతుంది. డైవర్సిఫైడ్ లోన్ గ్రోత్, CVEV, కమర్షియల్ బ్యాంకింగ్ స్ట్రాంగ్గా గ్రో అవుతున్నాయి అంటే సింగిల్ సెగ్మెంట్ కూడా రిస్క్లో లేదని అర్థం చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడ? నెట్ ప్రాఫిట్ -10% ఇయర్ ఆన్ ఇయర్. NIM ప్రెజర్ అంటే ఫ్యూచర్కి ఎర్నింగ్స్ రిస్కే కానీ పెద్దగా ట్రిగర్ ఏమీ లేదు. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే రిజల్ట్స్ సేఫ్గానే ఉన్నాయి కానీ ఎక్స్పెన్షియల్ ర్యాలీకి ట్రిగర్ లేదు. స్లోగా మాత్రం మూవ్ అవుతుంది. కానీ నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ సపోర్ట్ చేయకపోతే మాత్రం రివర్స్ లేదా మళ్ళీ సైడ్ వేస్లోనే
వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ. కానీ నెక్స్ట్ క్వార్టర్స్ చూస్తే స్టేబుల్‌గానే పర్ఫార్మ్ చేశాయి. సో ఈ రీజన్ వల్లే స్టాక్ అప్‌సైడ్ ర్యాలీ అయ్యింది. నెక్స్ట్ సిమెన్స్ ఇండియా మంత్లీ చార్ట్ చూస్తే ఏప్రిల్ 2020 నుండి చూస్తే అరౌండ్ 10x ర్యాలీ చేసింది. మళ్ళీ 36% డ్రాప్ అయ్యి మళ్ళీ మంచి ర్యాలీ కనిపించింది. ఎందుకంటే ఆ టైంలోనే గవర్నమెంట్ డేటా సెంటర్స్ పైన స్పెండింగ్ మొదలుపెట్టింది. అలానే సిమెన్స్ ఇండియా రిజల్ట్స్ చూస్తే పెద్దగా చేంజ్ ఏమీ లేదు. కానీ కాన్ఫిడెన్స్ కాల్ చూస్తే మాత్రం డేటా సెంటర్స్ పైన 49% ఇయర్ ఆన్ ఇయర్లో రెవెన్యూ గ్రో అయ్యింది. అండ్ గవర్నమెంట్ అలానే కంపెనీ కూడా డేటా సెంటర్స్ పైన స్ట్రాంగ్ స్పెండింగ్ స్టార్ట్ చేసింది. సో ఈ ర్యాలీకి ఇదే వన్ ఆఫ్ ద రీజన్ కూడా. నెక్స్ట్ M&M ఫైనాన్స్. ఈ చార్ట్లో క్లియర్గా మీకు అర్థమవుతుంది. చార్ట్ చూస్తే జూలై 2023న హై ఫామ్ చేసి మళ్ళీ సెప్టెంబర్ 2024లో సేమ్ హై దగ్గరికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయ్యింది. నవంబర్ 2025లో బ్రేక్అవుట్ చేసింది. ఎందుకనేది చూద్దాం. రిజల్ట్స్ స్టేబుల్గానే ఉన్నాయి. ఇది రీజన్ 1. రీజన్ 2 ఏంటంటే NBFC సెక్టర్ కూడా నవంబర్ 2025లో మంచి ర్యాలీ అయ్యింది. జాన్ ఫస్ట్ వీక్లో 13% బిగ్ డ్రాప్ అయ్యింది. ఇలాంటి టైంలోనే స్టాప్ లాస్ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇంపార్టెన్స్ తెలుస్తుంది. నేను కానీ నా స్టాప్ లాస్ని ప్రాపర్గా పెట్టకపోతే హై దగ్గర నుండి 33% లాస్ బుక్ చేసేవాడిని. కానీ నేను స్టాప్ లాస్ని ప్రాపర్గా ట్రైల్ చేయడం వల్ల 4 to 5% ప్రాఫిట్తో ఎగ్జిట్ అయ్యా. అందుకే టార్గెట్ కన్నా ముందు స్టాప్ లాస్ని ఫిక్స్ చేయాలి. దెన్ నెక్స్ట్ స్టాప్ లాస్ని ప్రాపర్గా ఫిక్స్ చేస్తూ మన లాసెస్ని అలానే ప్రాఫిట్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ GMR ఎయిర్పోర్ట్లో నేను 17% లాస్ అయ్యాను. ఎందుకంటే చార్ట్ చూస్తే 1.5 year నుండి సైడ్ వేస్లోనే ట్రేడ్ అవుతుంది. సేమ్ టైం రిజల్ట్స్ కూడా ఎప్పుడూ లేనంత నెగిటివ్ నుండి ఫస్ట్ టైం 35 crores డెలివరీ చేశాయి. సేల్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో 47% డెలివరీ చేశాయి. మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. మరి ఇంకెందుకు స్టాక్ రిఫ్లెక్ట్ అవ్వలేదు అంటే 2020 నుండి 5x రిటర్న్స్ డెలివరీ చేసే వేరే హై వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రీజన్ మీరు నేను అనుకుంటే సరిపోదు. బిగ్ ప్లేయర్స్ మాత్రం నమ్మితే స్టాక్ ర్యాలీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల 17%లో నేను పెట్టుకున్న స్టాప్ లాస్ని ట్రిగర్ అయ్యింది. కానీ అక్కడ నుండి మళ్ళీ రివర్స్ కూడా అయ్యింది. కానీ నాకు ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ నాకు అనిపిస్తే మళ్ళీ రీఎంట్రీ ప్లాన్ చేస్తాను. అంతేకాని స్టాప్ లాస్ కానీ పెట్టకపోతే మాత్రం M&M ఫైనాన్స్ లాగా ఫాల్ అయితే ఎగ్జిట్ ఎక్కడ కూడా అవ్వలేము. ఇంతవరకు వీడియో చూసారుగా. ఈ పాటికే స్ట్రాటజీ ఏంటో మీకు అర్థమై ఉండాలి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయొచ్చుగా. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ స్ట్రాంగ్ అనాలిసిస్తో కలుద్దాం.